ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచి ఇంకా బయటికి రాగానే వెదర్ అయితే చాలా కూల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వర్షాలైతే ఏం లేవు, కానీ క్లైమేట్ మాత్రం చూడ్డానికి చాలా చల్లగా ఉంది. ఈ రోజు అయితే మా ఇంట్లో 3 కిడ్స్తో ఎలా మెయింటైన్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను. ఈ రోజు అయితే ఫ్రైడే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అయితే కడిగి ముగ్గు అయితే వేయాలి. అలా మొత్తం నీట్గా కడిగేసి ముగ్గు అయితే వేసేసాను ఫాస్ట్గా. ఏదైనా సరే ఇంటి ముందు ముగ్గు ఉంటే మనకి మాత్రం పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి కదా. సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసి పసుపు కుంకం పెట్టేసి అలంకరించేశాను. చూడ్డానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఈ పని అవ్వగానే ఇంట్లోకి వెళ్ళి టీ కాఫీ ఏదో ఒకటి కడుపులో వెయ్యకపోతే మనకి పనులు సాగవు. మ్యాక్సిమం ఎక్కువ కాఫీయే తాగుతాను, టీ ఎప్పుడో ఒకసారి. కాఫీ తాగేసి ఇంకా వెంటనే ఇంకా బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి టిఫిన్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలా. లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి పొటాటో రైస్ అనుకున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుందని. కాఫీ అయితే రెడీ అయిపోయింది, ఒక చోటు కూర్చొని ప్రశాంతంగా తాగేస్తాను. నెక్స్ట్ ఇంకా రైస్ చేయాలి. ఈ పొటాటోస్ ఫ్రై అయితే చేసేసాను. నెక్స్ట్ ఇంకా రైస్ రెడీ అవ్వగానే అన్నం అంతా ఇందులో యాడ్ చేసి కలిపేసి బాక్స్లో కట్టేయడమే. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ వీడియో కావాలంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడండి. ఇప్పుడు ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి ఎలాగో మా బాబు మ్యాంగోస్ తింటాడు. ఇంకా కట్ చేసి ఒక చిన్న బాక్స్లో పెట్టి లంచ్ బ్యాగ్ అయితే చేసేసాను. ఈలోపు మా పిల్లలైతే ముగ్గురు లేచేశారు. మా బాబు వ్యాన్ 8:30 లోపలే వచ్చేస్తుంది కాబట్టి తొందరగా రెడీ చేసి పంపించేయాలి, లేకపోతే వ్యాన్ మిస్ అయిపోతుంది. ఇంకా వాడైతే రెడీ అయ్యేసి చిన్న పాపతో కొద్దిసేపు ఆడుకొని వ్యాన్ అయితే ఎక్కి వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఇల్లు అయితే చిందర వందర గోల గోలగా ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాతే క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాను. మా చిన్న పాపకు కూడా వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అన్న చెల్లెళ్ళు ఇద్దరు అలా కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా వెంటనే బాబు అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా టిఫిన్ చేసేస్తున్నారు. తినకుండా ఇద్దరు ఆడుకుంటున్నారు అన్నంతో. నెక్స్ట్ అయితే ఇంకొక పని స్టార్ట్ అవుతుంది. మా పెద్ద పాపని ఇంకా అంగన్వాడికి రెడీ చేసి పంపించాలి. ఈరోజు అది కూడా ఫ్రైడే కాబట్టి హెడ్ బాత్ చేయించాలి. కూర్చో. ఇక్కడ వాళ్ళ అక్క కాలికి చిన్న దెబ్బ తగిలిందని ఇంకా పౌడర్ మొత్తం పూసేస్తుంది. ఎక్కడ ఎవరికి దెబ్బ తగిలినా ఎక్కడున్న పౌడర్ మాత్రం తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పూసేస్తుంది. ఏమైందనా? పాపకి ఇంకా హెడ్ బాత్ చేయించాను కాబట్టి ఇంకా అలా వదిలేశాను డ్రై అవ్వడానికి. చల్లగా ఉంటే జలుబు చేస్తుందని చెప్పి సింపుల్ గా ఈ హెయిర్ స్టైల్ అయితే వేసేసాను. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మా పాపకి జడ వేయాలంటే ఇంకా స్టార్ట్ అవుతుంది ఏడుపు. దువ్వెన పెట్టగానే ఇంకా ఏడుస్తుంది. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా అంగన్వాడికి వెళ్ళడానికి స్లిప్పర్స్ అయితే వేసుకొని బయలుదేరుతుంది. తన్ని ఎక్కడ ఇంట్లో వదిలేస్తామని చెప్పి మాకంటే ముందుగానే వెళ్ళిపోతుంది కిందికి, భయం లేకుండా. అంగన్వాడి ఇంకా దగ్గరే కాబట్టి రోడ్లో పాపను ఒకటే పంపించను, నేనైతే ఇద్దరం వెళ్ళి వదిలేసి వస్తాము. ఈ రోడ్లోనే ఇంకా అంగన్వాడి అయితే ఉంది, లోపలికి వెళ్తుంది. మా పాప కూడా అక్కతో పాటు పరిగెత్తుకుంటూ పోతుంది.
రోజు ఇంతే అక్కని ఇంకా అంగన్వాడిలో వదిలొచ్చే లోపల ఇంకా ఏడుస్తూనే ఉంటది. తినిపోదు, నన్ను ఇంటికి రానివ్వదు. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మేము కూడా ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఫస్ట్ బానే తినింది, ఏమో నచ్చిందేమో తింటుంది అనుకున్నాను. లాస్ట్ లో కొంచెం తిని ఊసేస్తుంది. ఈ జనరేషన్ లో ఒక్క కిడ్నీ చూసుకోవడమే తల ప్రాణం తోక్కొస్తుంది అంటున్నారు అందరూ. నేనైతే ముగ్గురు పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలో చూపించడానికి ఈ వీడియో తీశాను. మార్నింగ్ మాత్రమే, అది కూడా. ఫ్రైడే కాబట్టి ఇంకా మేము కూడా స్నానం చేసి రెడీ అయిపోయాము. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇప్పుడే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.